సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? నేను వస్తా డాడీ. రేయ్ ఆగరా. ఏంటి డాడీ? నిన్ను థమ్స్అప్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తెచ్చా డాడీ. మరేది? అదా, కూలింగ్ పోతుందని నేనే తాగేశా డాడీ. కూలింగ్ పోతుంది అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు కదరా. కూలింగ్ పోకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టాలా డాడీ? అవును, నాకు తెలియదు డాడీ. సర్లే గాని కూలర్లో నీళ్లు పట్టమన్నాను. అవును డాడీ. మరి పట్టావా? లేదు డాడీ. ఎందుకురా? డాడీ, కూలర్లో నీళ్లు పడితే వాటర్ వేస్ట్ అవుతుందని నీళ్లు పట్టలేదు డాడీ. నీళ్లు వేస్ట్ అవడం ఏంట్రా? ఇప్పుడు కూలర్లో నీళ్లు పడితే గడ్డి మొత్తం తాగేస్తుంది కదా. అవును, మరి ఆ గడ్డి తాగడానికి ఎందుకు అని పట్టలేదు. అది తడిస్తేనే కదరా చల్లగా వస్తుంది. అవునా డాడీ? నాకు తెలియదు డాడీ. అరే, నీకు ఓ పని చెప్తా. చెప్పండి డాడీ. వద్దులేరా. పర్లేదు చెప్పండి డాడీ. అది ఇంకా అనుకోలేదు, అనుకున్నాక చెప్తా. పంచులు నీకే కాదురా, నాకు కూడా వేయడం వచ్చు. సర్లే డాడీ, బయటికి వెళ్తా. ఎక్కడికి? తెలియదు డాడీ, బయటికి వెళ్ళాక చెప్తా. సార్ సార్. ఎవరు? సార్, నేను టడేల్ కంపెనీ నుంచి వస్తున్నాను. అయితే కాదండి. ఏంటి కాదు? అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. ఏంటో చెప్పు. నేను దడేల్ చాక్లెట్ కంపెనీ నుంచి వస్తున్నాను. మేము కొత్తగా చాక్లెట్ కంపెనీని స్టార్ట్ చేశాము. ఇప్పుడు నేను వచ్చి రిబ్బన్ కట్ చేయాలా? కాదండి బాబు, మీరు ఒక్కసారి మా చాక్లెట్ను టేస్ట్ చేస్తే ఖచ్చితంగా మా చాక్లెట్ను మీరు కొనుక్కుంటారు. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మీరు తినండి ముందు. ఏంటో నీ అభిమానం. భలే రుచిగా ఉందయ్యా. ఇంకోటి ఇంకోటి. అబ్బా, బాగా తింటున్నావురా పందిలాగా. ఇంకో. ఇంకోటి. సార్, ఇంకా లేవు. ఏంటి, అప్పుడే అయిపోయాయా? అవును సార్. సరే మరి వెళ్ళు. వెళ్ళడం ఏంటి సార్? డబ్బులు? ఏమయ్యా, నేను నిన్ను పిలిచానా? లేదు. నేను నిన్ను రమ్మన్నా? లేదు. నేను నిన్ను అడిగానా? లేదు. మరి నువ్వు నన్ను డబ్బులు ఎందుకు అడుగుతున్నావు? అబ్బా, ఈ బల్బు ఇప్పుడే ఖరాబ్ అవ్వాలా? ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని ఊరికే పడేద్దామంటే మనసు రావడం లేదు. ఒక పని చేద్దాం, గజాలకు దీన్ని మాయమాటలు చెప్పి అమ్మేద్దాం. మంచి ఐడియా. గజాల గజాల. రండి పిత్రే గారు, ఏంటి ఇలా వచ్చారు? సర్లే, ఏంటి విషయాలు? మా గేదె నీళ్లు పోసుకుంది. ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా గజాల, ఏంటి విశేషాలు అంది. అది కాదండి, మీరేంటి ఇలా వచ్చారు? అదా, నా దగ్గర ఒక బల్బు ఉంది. నా దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఇది ఇలాంటి బల్బు కాదు గజాల గారు. అబ్బో, ఎలాంటి బల్బు? మీ ఇంట్లో ఎన్ని బల్బులు ఉన్నాయి? 3. కానీ ఈ ఒక్క బల్బుతో మీ ఇల్లంతా వెలుగొస్తుంది తెలుసా? అయితే పిచ్చి గజాల, ఈ ఒక్క బల్బుతో మీ ఇల్లంతా వెలుగొస్తున్నప్పుడు మిగతా బల్బులతో మీకు పని ఉండదు కదా. పైగా దీని వ్యాలిడిటీ 10 సంవత్సరాలు. ఏంటి, 10 సంవత్సరాలా? అవునండి. దీన్ని కొంటే ఎంత డబ్బులు సేవ్ అవుతాయో మీకు తెలుసా? చెప్తుంది కూడా నిజమే. మరి కొనుక్కోండి. సరే, ఎంత? 1000 రూపాయలు. ఏంటి, 1000 రూపాయలా? అవునండి. 1000 అంటే 10 సంవత్సరాలు వస్తుంది. సరే, తీసుకుందాం. సరే, ఇవ్వండి. ఇందా. థ్యాంక్ యూ పిత్రయ్య గారు, మీరు నా మనీ చాలా సేవ్ చేశారు. సరే గజాల, నేను వస్తా. ఓకే. డాడీ, ఏమైంది డాడీ, డల్గా ఉన్నావు? ఆ పిత్రయ్య గారు నన్ను మోసం చేసి ఖరాబ్ అయిన బల్బులు నాకు అంటగట్టారా. మీరు ఉండండి డాడీ, వాడు మీకు ఎంతకు అమ్మాడు డాడీ? 1000. నేను మీకు 5000తో తిరిగి వస్తా. పిత్రే పిత్రే. అరే, నువ్వొచ్చావేంటి? షాక్ అయ్యారా? నేనెందుకు షాక్ అవుతాను? ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చా. సర్లే, మీ నానేమని ఇచ్చాడా? ఇచ్చాడు. మరి ఇవ్వు. ఇవ్వాలా? అబ్బా, ఏంటయ్యా ఇలా పీకావు? మీరే కదా అంకుల్, మా నాన్న ఏమైనా ఇచ్చాడా అంది. అవును. మరి మా నాన్న నాకేమి ఇచ్చాడో మీకు చూపించా. సర్లే,
ఏంటి ఆ షర్టు మీద మరక ఉంది? ఇదా అంకుల్? అవును. రక్తం. ఏంటి రక్తమా? అవును. అంటే నువ్వు మర్డర్ చేసి వచ్చావా? అవును. ఎంత ధైర్యం! నా ముందే మర్డర్ చేశానని చెప్తున్నావా? హలో హలో, ఇది పోయిన వారం షర్టు. ఆ, కోడిని కోసినప్పుడు రక్తం మీద పడింది. మరి అప్పటి షర్ట్ను మీ దగ్గరికి వచ్చే ముందు వేసుకొని వచ్చా. నువ్విక మారవు. మారాను అంకుల్. ఏంటి? ఇంతకు ముందు షర్ట్లు వేసుకునేవాడిని, ఇప్పుడు టీ షర్ట్లు వేసుకుంటున్నాను. సర్లే కాని బాగా చదువుతున్నావా? అబ్బో, బాగానే చదువుతున్నాను. సర్లే, ఏం చదువుతున్నావు? ఆ రోజు ఉదయాన్నే ఏంటి రోజు ఉదయాన్నేనా? ఆ రోజు ఉదయాన్నే లేచి ట్విట్టర్లో పోస్టులు చదువుతున్నాను అంకుల్. నేనంది బతకడానికి ఏం చదువుతున్నావని. నేనంది కూడా బతకడానికే. నువ్వు ఇంకా పంచులు వేయడం మానలేదా? నేను మానేసిన అవే వస్తున్నాయి అంకుల్. ఇదంతా కాదు గాని ఇలా పంచులు లేకుండా స్ట్రైట్గా పాయింట్కు రా. అది ఇప్పుడు నాకు నచ్చారు. నా దగ్గర ఒక ఫోన్ ఉంది అంకుల్. చూస్తూనే తెలుస్తుంది. దాని విలువ ఎంతో తెలుసా? ఎంత? అక్షరాల 2 లక్షలు. అంతా? అవును అంకుల్. సరే, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఆ నాకు ఆ ఫోన్లు లక్కీ డ్రాప్లో 3 వచ్చాయి. 2 మేము తీసుకున్నాము, ఒకటి మీకు అమ్ముదామని వచ్చా. ఎంతకు అమ్ముతావు? మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి, మా శ్రేయోభిలాషులు కాబట్టి మీకు ఫ్రీగా ఇద్దాం అనుకున్నాను. కానీ ఫ్రీగా ఇస్తే విలువ ఉండదు కదా అంకుల్. అందుకనే మీకు 5,000కి అమ్ముదాం అనుకుంటున్నాను. ఏంటి అంత పెద్ద ఫోను 5,000కే ఇస్తావా? చెప్పే కదా అంకుల్, ఫ్రీగా ఇస్తే విలువ ఉండదని. మ్మ్, సరే, ఇందా డబ్బులు, ఆ ఫోన్ ఇవ్వు. ఆ, ఓకే అంకుల్, ఉంటాం మరి. మంచిది. మంచిది. ఆహా, ఈరోజు పొద్దున లేచి ఎవరి ముఖం చూసానో ఏంటో అంతా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసి చూస్తా. ఆ, ఇదేంటో ఆనవట్లేదు. ఆనవ్వు. ఏయ్ నిన్నే ఆనవ్వే. ఆనవ్వే. ఇదేంటో ఆనవ్వట్లేదు. అంటే నన్ను మోసం చేశాడా? ఓ మై గాడ్.